నెల్లూరు నగరంలోని స్థానిక డ్రీమ్ ఫిట్నెస్ స్టూడియో నుండి బ్లాసమ్ బ్లూ ఈవెంట్స్ అధినేత సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో మిస్ నెల్లూరు 2025 గ్రాండ్ ఫినాలే మార్చి 2వ తేదీ అనిల్ గార్డెన్స్ లో జరుగుతున్న సందర్భంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జాస్మిన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సన్నాహక కార్యక్రమాలు డ్రీమ్ ఫిట్నెస్ స్టూడియో నందు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి పాల్గొని సన్నాహక కార్యక్రమాలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా సినీ నటులు సతీష్ అడ్డాల, మిస్ ఇండియా ఏషియా భావన వ్యవహరిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సునీల్ రెడ్డి, డాక్టర్ మేఘన, యాస్మిన్, సుప్రియ, మహాలక్ష్మి 20 మంది ఫైనల్ అభ్యర్థులు పాల్గొన్నారు. Aldo, akan ini kemana? కళాశాల ఆధ్వర్యంలో శ్రీమతి నెల్లూరు, మిస్ నెల్లూరు, మిసెస్ నెల్లూరు 22, 23, 24 చేసుకుంటూ వచ్చి 25లో బ్లూసమ్ బ్లూ ఈవెంట్ అధినేత సునీల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మిస్ నెల్లూరు ప్రోగ్రాము ఆడిషన్స్ అయినాయి. ఈరోజు గ్రోమింగ్ క్లాసెస్ 3 days సక్సెస్గా డ్రీమ్ ఫిట్నెస్ స్టూడియో అని వారి ఆధారంలో ఈరోజు స్టూడియోలు జరిగినాయి. ఈరోజు 3 రోజులు పూర్తయింది. రేపు అనిల్ గార్డెన్లో గ్రాండ్ ఫినాయిలే 2:30 స్టార్ట్ అవుతుంది. 2:30 నుంచి అంటే 8కో 9కో 10కో క్లోజ్ అవుతుంది. దగ్గర 30 మంది అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళలో ఇప్పుడు 20 మంది ఫినాలేకి వెళ్తున్నారు. అందరూ చక్కగా ఉన్నారు. దాంట్లో మా శ్రీమతి నెల్లూరు సెలెక్ట్ చేసిన సుప్రియ గారు, మహాలక్ష్మి గారు వారు కూడా వచ్చేస్తారు. అలాగే మేడం గారు యాస్మిన్ తను కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే నెల్లూరులో ఒక కొత్తదనం చేయాలి. ఎప్పుడు కూడా ఎంతసేపు ఆ పాతవి వాళ్ళ టీవీలు చూడటమో ఈ సినిమాలు చూడటం కాకుండా మన నెల్లూరు ఎందుకు తక్కువ, నెల్లూరులు అంటే అందమైన అమ్మాయిలు నిరజాలని పేరుంది. దాంట్లో ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం చేయటం. లాస్ట్ టైం నటరాజ్ ఈవెంట్స్, అంతకుముందు వైజాగ్ రాజు, ఈ సంవత్సరం వచ్చి మన బ్లూసమ్ ఈవెంట్ అధినేత సునీల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ సెలెక్ట్ చేసిన అమ్మాయిలు ఈరోజు అందరూ కూడా మేడం గారు ఇక్కడే ఉన్నారు. ఒక సెలబ్రిటీ ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు పిలవటం కానీ చేయటం కానీ సినిమా ఆఫర్స్ రావటం కానీ జరుగుతున్నాయి. వాళ్ళకు ఒక గౌరవమైన విధంగా సాంప్రదాయమైన దుస్తులతో మేము చేస్తూ వచ్చాము. మిస్ నెల్లూరు వచ్చాము. దాంట్లో సెలెక్ట్ అయిన అమ్మాయిలు కూడా సినిమా రంగంలోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతో నిన్న వృషభ సినిమా కూడా హైదరాబాద్లో జరిగిన ఫ్రీ రిలీజ్ కూడా నెల్లూరు జరిగింది మన స్టూడియోలో. అంటే అనేక మార్పులు వస్తాయి. ఆశ నేను చెప్పిన ప్రకారం అతను ఇప్పటిదాకా మీరు చేసింది వేరు. సునీల్ రెడ్డి గారు దీన్ని ఒక ఎంతవరంటే మనకి ఇక్కడ మన కంట్రీగా ఉన్న అమెరికాలో జరిగే విధంగా దీన్ని రూపకల్పన చేసి జడ్జిలు కూడా ఎదగకూడదు. అంటే తను ఎదగపోయినా పర్లే, దాన్ని డెవలప్ కాకూడదు, ఇంకొకటి డెవలప్ కాకూడదు. ఇవన్నీ కూడా తీసి పెట్టండి. జడ్జిమెంట్ మా సంబంధం లేదు.
అందరూ కూడా మిస్ ఇండియా వాళ్ళు మిస్ ఆంధ్ర వాళ్ళు వస్తారు, వాళ్ళ జడ్జిమెంటు మీరు స్టేజ్ మీద అడగచ్చు. ఏ పాయింట్ ఏదైనా కూడా తప్పకుండా డిస్పెండ్ సునీల్ రెడ్డి గారు ఒక ప్రిస్టేజ్గా కష్టపడుతూ తన ఈవెంట్స్ని పక్కబెట్టి చేస్తున్నాడు కాబట్టి ఇంత బాగా చేస్తాడో కూడా నేను అనుకోలేదు. అతని ప్లానింగు, అతను అందరిని పిలవటం కానీ గెస్ట్లు కానీ అందజేస్తాడు కాబట్టి నెల్లూరు ప్రజలు మేము చేసిన దీనికి మాకు సంబంధం కూడా లేదు. ఇందులో మా అమ్మాయిలు కూడా ఊర్లేరు, మా బంధువులు కూడా ఊర్లేరు, అంతా బయట వాళ్ళే. 3 years నుంచి ఇప్పుడు సుప్రియా మేడం గారు ఉన్నారు, మాకెవరూ తెలియదు. మహాలక్ష్మి గారు మాకు తెలియదు. వీళ్ళందరినీ సెలెక్ట్ చేశాం మేము. కాబట్టి దయ ఉంచి ఇటువంటి ప్రోగ్రామ్స్ మీ అందరూ సపోర్ట్ చేసి సునీల్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ దీన్ని సాధించిన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు చేసుకుంటాను. రేపు మీ మీడియా ద్వారా ప్రజలు తెలియజేస్తాను. ఆర్గనైజర్ అయినటువంటి సతీష్ అడ్డాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు డైరెక్టర్ వాళ్ళ తమ్ముడండి తనని తీసుకొని వస్తున్నాను. న్యాయబద్ధమైన విజేతని నిలబెట్టేందుకు ఈసారి సతీష్ అడ్డాలని తీసుకొస్తున్నాము. అలాగే మిస్ ఇండియా అమ్మాయి కూడా వస్తుందండి రేపు. చాలామందికి ఈ విషయం తెలియదు. ఈరోజే ప్రౌడ్లీ అనౌన్స్డ్ మిస్ ఇండియా ఆసియా అమ్మాయి వస్తుంది, భావన అనే అమ్మాయి వస్తుంది. చాలా 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 కష్టపడి చేస్తున్నాం, మీరందరూ సపోర్ట్ చేయాలి. అమరావతి కృష్ణారెడ్డి సార్ ఎంతో సపోర్ట్తో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. ఎంతోమంది ఇది జరగకుండా ఉండాలని ప్లాన్ చేశారు. అయినా సరే సార్ నీకేం పర్లేదమ్మా నేను ఉంటాను అని చెప్పి నా వెన్నంటుండి ఇంతవరకు తీసుకొచ్చారు. రేపు ఫినాలేలో నేను కంటెస్టెంట్స్ అందరికీ చెప్పబోయేది ఒకటే, ఏదో ఒక పర్సన్ కోసం ఈ షో చేయట్లేదు. పాత్రికేయ మిత్రుల సమక్షంలో చెప్తున్నాను, ఎవరైతే కష్టపడి రేపు అక్కడ వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేస్తారో వాళ్ళే విజేతగా నిలబడతారు. ఇప్పుడు ఒక మ్యాచ్ జరిగితే ఇరువైపు జట్లు గెలవడానికి అవకాశం ఉండదండి. ఏదో ఒక జట్టు మాత్రమే గెలవడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మ్యాచ్ ఎలా గెలవాలని చెప్పి ఇది ఒక లెసన్గా తీసుకొని ట్రై హార్డ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఇంతటితో అయితే మేము ఈ షోని వదిలిపెట్టాలనుకోవట్లేదు. లైక్ నెక్స్ట్ మిస్ నెల్లూరు తర్వాత మిస్ ఆంధ్ర తర్వాత మిస్ సౌత్ ఇండియా తర్వాత మిస్ ఇండియా ఇలా ప్లాన్ చేస్తున్నానండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు అమరావతి కృష్ణారెడ్డి గారు. అలాగే కంటెస్టెంట్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. నన్ను నమ్మి నా కోసం ఇక్కడ దాకా వచ్చి నాకు సపోర్ట్ నిలబడ్డారు. మధ్యలో చాలా ఇబ్బందులు జరిగినా సరే నా కోసం ప్రతి ఒక్క కంటెస్టెంట్ తన అట్మోస్ట్ సపోర్ట్తో నాకు ఇంతవరకు నిలబడగలిగారు. పేరెంట్స్కి కూడా. అలాగే కంటెస్టెంట్స్కి ఒకటే చెప్తున్నానండి ఫైనల్గా, నాట్ బట్ లీస్ట్ ఏ ఒక్కరి కోసమో ఈ షో చేయట్లేదు. మీరు ధైర్యంగా ముందుకొచ్చి స్టేజ్ మీద మంచిగా పర్ఫామ్ చేయండి. న్యాయబద్ధమైన నీ విజేతని న్యాయ నిర్ణేతలు అయినటువంటి మిస్ ఆంధ్ర ఆర్గనైజర్ వాళ్ళే నిర్ణయిస్తారు. మిస్ ఇండియా అమ్మాయి కూడా న్యాయ నిర్ణేతగా ఉండబోతుంది. ధన్యవాదాలు. చాలా షోస్ అయితే చేసాము. సో ఫస్ట్ టైం అయితే ఇక్కడ మేము నెల్లూరులో మిస్ నెల్లూరు 2025 షో అయితే జరుగుతుంది. చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వబోతుంది. సో కంటెస్టెంట్స్ కూడా నిజంగా ఒక్కొక్కళ్ళు అసలు ఆసమ్ ఉన్నారు, చూడటానికి డాల్స్ లాగా. వాళ్ళ టాలెంట్ ఏంటి అనేది, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి అనేది మీరు డెఫినెట్గా March 2nd 2:30కి అనిల్ గార్డెన్స్కి వచ్చేసి మీరు కూడా డెఫినెట్గా అందరూ పార్టిసిపేట్ చేయాలనుకుంటే నెక్స్ట్ ఇంకా మనకి డిఫరెంట్ షోస్, దీని తర్వాత మనకి నెక్స్ట్ ఇంకా చాలా బిగ్ షోస్ రాబోతున్నాయి. సో డెఫినెట్గా ఎవరు ఆపర్చునిటీస్ మిస్ చేసుకోకండి. సో ఇంకా చాలా షోస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.